For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనము ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అంటామండి. అంటే మనకు రెండు ఎముకలు ఒక దగ్గర కలిసే భాగాన్ని మనం కీళ్ళు అంటాము. ఆ కీళ్ళలో వాపును మనం ఆర్థరైటిస్ అంటామండి. మీరు ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఎక్కువ మనకు చాలా మట్టుకు కనిపించేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ళవాతము. కొంతమందికి ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు, 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తుంటాం. అలాగే కొంతమందిలో ఏముంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు అది మన కాలు వేలి యొక్క బటన్ వేలు దగ్గర వాపు కానీ, మణికట్టు కింద యాంకిల్ జాయింట్ దగ్గర విపరీతమైన వాపు నొప్పి అనేది చూస్తుంటాం. దాన్ని గౌటి అంటాం, మనం గౌటి ఆర్థరైటిస్ అంటాం. ఇలాగా అంటే డివైడ్ చేస్తారండి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే గౌటి ఆర్థరైటిస్ ఇట్లా. కానీ ఎక్కువ మనము ఓల్డ్ ఏజ్లో ఎక్కువ చూసేది ఏంటి అంటే, మనం ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్గా తీసుకుంటే మనకు పెద్ద పెద్ద జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయండి. అంటే మోకాళ్ళ జాయింట్స్, నీ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, హిప్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, ఎల్బో జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ రెండు జాయింట్ మధ్యలో ఉన్న మృదులాస్థి, కార్టిలేజ్ అంటాం, ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల, మృదులాస్థి అనేది అరిగిపోవడం వల్ల మనకు ఆ రెండు ఎముకలు ర్యాపిడ్గా గురవుతాయి. దానివల్ల అక్కడ వాపు, కొంచెం మోకాళ్ళ దగ్గర వాపు రావడము, నొప్పి రావడము, ఇలాంటి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. ఇది ఏంటంటే చాలామంది చాలా అనుకుంటారు, సార్ ఇది ఎట్లా మరి మోకాళ్ళ నొప్పులకు, మాకు ఏజ్ 50 సంవత్సరాలు ఉంది, మరి మనం దీనికి ఆపరేషన్కి వెళ్దామా, లేకపోతే మందులతో తగ్గుతుందా అని చాలామంది అడుగుతుంటారండి. అంటే మనకు ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఏ స్టేజ్, గ్రేడ్ 1 స్టేజ్లో, గ్రేడ్ 2 స్టేజ్లో ఉందనుకోండి, మనం మెడిసిన్ ద్వారా కొంతవరకు గుజ్జు పెంచుకొని మనం ఆపరేషన్ లేకుండా మనం బయటపడవచ్చు. అలా గ్రేడ్ 3 ఉంది, అసలు మొత్తం కీళ్ళు మొత్తం మరిగిపోయింది, జాయింట్ మొత్తం మరిగింది, అక్కడ కార్టిలేజ్ అనేది పూర్తిగా లేకుండా ఉంది అన్నప్పుడు మనం ఆపరేషన్కి సజెస్ట్ చేస్తామండి. అంటే వాళ్ళ కండిషన్ చూస్తాము. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, సార్ మాకు 55-60 సంవత్సరాలు ఉన్నాయి, ఈ ఏజ్లో మేము ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఉపయోగం ఉంటుందా, మరి ఎన్ని సంవత్సరాలు మనము యాక్టివ్గా ఉండగలుగుతాం, నడవగలుగుతాం అంటుంటారు. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే, సార్ ఆపరేషన్ చేయించుకున్నాం అనుకోండి, రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 6 నెలలు, సంవత్సరం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత ఎట్లా ఇబ్బంది అవుతుందో భయపడుతుంటారు. కానీ ఆపరేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. మనం మెడిసిన్స్, హోమియోపతి మందులతో తగ్గించుకోవచ్చు. అంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్టిలేజ్, ఆ గుజ్జు పెంచేలాగా మందులు ఇస్తే సరిపోతుంది. అంటే వాళ్ళు ఆ 55-60 సంవత్సరాలు ఏజ్లో ఏంటంటే వాళ్ళు పరిగెత్తాలా, బయటకు వెళ్ళి షాపింగ్ చేయాలి, తిరగాలన్నట్టు ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలా అండి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వంట రూమ్లోకి వెళ్ళి, లేకపోతే బాత్రూమ్ దాకా వెళ్ళి, లేకపోతే వాళ్ళు పెట్టుకొని తినగలిగి వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా మన హోమియోపతి మందులతో చేయొచ్చు. అంటే పూర్తిగా డిస్కంఫర్ట్ లైఫ్ ఉండి నొప్పులు ఉన్నాయి అని చెప్తుంటారు కదండి, వాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి. కొంచెం నొప్పులు తగ్గిపోయి కొంచెం వాళ్ళు నడచగలిగేలాగా, కొంచెం దూరం ఫ్రీగా తిరిగేలాగా అట్లా చేసుకుంటే సరిపోతుంది. అది మనం హోమియోపతి మందులతో చేయొచ్చు. కొంచెం కార్టిలేజ్ పెంచవచ్చు, వాళ్ళ సర్క్యులేషన్ పెంచవచ్చు. కానీ ఏంటంటే ఎక్కువ కింద కూర్చోవద్దని చెప్తుంటాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మేము 40 ఏళ్ళలో కూడా స్టార్ట్ అవుతున్నాయి, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో కూడా ఆ లేడీస్లలో ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, కింద కూర్చోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతసేపు చైర్లో కానీ, బెడ్ మీద కానీ హైట్ ఉన్న ప్లేసెస్లో కూర్చోవాలి. కొంచెం కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాగే కొంచెం మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువగా మనం వెస్ట్రన్ బాత్రూమ్ యూజ్ చేయాలండి. వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయాలి. కూర్చునేది యూజ్ చేస్తే, మనం మోషన్కి వెళ్ళినప్పుడు కూర్చునే టాయిలెట్ యూజ్ చేస్తే నొప్పులు ఎక్కువ ఉండవు. ఇండియన్ టాయిలెట్ యూజ్ చేశారనుకోండి, అది చాలా విపరీతమైన నొప్పులు, ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతాయి. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ, కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ అంటాం, అంటే కాల్షియం ఉండే ఎముకలకు పట్టేలాగా. కొంతమందికి ఏంటంటే వీళ్ళకి విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది, అంటే కాల్షియం తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలి, అబ్జార్ప్షన్ పెంచాలి. అంటే అందరు కాల్షియం ఉంటుంది, తింటుంటాం, కాల్షియం వెళ్తుంది మన బాడీలోకి. కానీ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మన ఎముకలకు కాల్షియం అబ్జార్ప్షన్ కాదు, మన బాడీలో ఉన్న కాల్షియం అనేది మన ఒంటికి పట్టదు, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మనం విటమిన్ డి రైజ్ అనేది ఉంటుంది, D-60K అనే ట్యాబ్లెట్ ఉంటుందండి. అది వారానికి ఒక ట్యాబ్లెట్ వాడుకుంటే వాళ్ళకు కాల్షియం బాగా పెరుగుతుంది. దానివల్ల ఎముకలు గట్టి పడతాయి, కొంచెం నొప్పులు తగ్గుతాయి.
అది వారంకి ఒకసారి మనం టెస్ట్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉందో చూసుకోవాలి. విటమిన్ డి టెస్ట్ చేయించామనుకోండి 20 వరకు ఉంటే నార్మల్ అండి. 20 కంటే తక్కువ ఉంది, 5 ఉంది, 10 ఉంది అనుకోండి విటమిన్ డి టెస్ట్, అట్లాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ మనం వాడాలి. వారంకు ట్యాబ్లెట్ ఒక 2 నెలలు 3 నెలలు వాడి మళ్ళీ విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. దాంతోపాటు విటమిన్ B12 టెస్ట్ కూడా చేయిస్తాము. అలాగే సిబిపి, ESR, రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అలాంటివి. కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి. కొంతమంది షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా మనకు తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్ ఇస్తే సైమల్టేనియస్గా పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ మోకాలు కొంచెం మడవాలన్నా ఇబ్బంది పడతారు, కొంచెం లేచి నడవాలన్నా ఇబ్బంది పడతారు. కాబట్టి మనకేంటంటే ముందు జాగ్రత్త, ఒక 50 సంవత్సరాలు దాటాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్రే చేయించుకోవాలి. మనకి ఎట్లా ఉంది, కార్ట్లేజ్ ఎట్లా ఉంది, మన జాయింట్స్ ఎట్లా ఉన్నాయి అని ఎక్స్రే కానీ స్కానింగ్లో కానీ సిటీ స్కాన్ చేయించుకున్నా కూడా తెలుస్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఎందుకంటే హోమియోపతి విధానంలో ఎందుకంటున్నానంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ వాడుతుంటారు చాలామంది. సరే ఎక్కువ భరించలేకపోతున్నాను. నమస్కారం.